సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 42% పైన మీ అందరికీ తెలుసు. మరి 42% రిజర్వేషన్కు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయాలి, బీసీలకు న్యాయం చేయాలనే దిశగా మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు బీసీ రిజర్వేషన్ను ముందుకు తీసుకెళ్తా ఉంటే కొన్ని దుష్టశక్తులు దాన్ని ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ బీసీల ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రేపు 42% రిజర్వేషన్ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఏదైతే బంద్ను తలపెట్టినాయో ఆ బంద్కు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం మరియు జిల్లా అధ్యక్షుని జి మధుసూదన్ రెడ్డి గారి ఆదేశానుసారం నేను మండల ప్రెసిడెంట్లకు మరియు అన్ని విభాగాల నాయకులకు ఒకటే కోరుతా ఉన్నాను. ఈ బీసీ రిజర్వేషన్ పైన ఏదైతే బంద్ను రేపు తలపెట్టినరో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలపాలి. మీరందరూ కూడా ఉదయం 5 గంటల నుంచి పాల్గొని అన్ని సామాజిక వర్గాలు కూడా దీనికి మద్దతు తెలుపుతూ మనం ఈ మద్దతును సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైత్రి యాదయ్య గారు మాట్లాడతారు. కానీ ఇప్పటివరకు కూడా 90 సెంటర్లో చేసడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము మనకు మూగలాడుతుంది. అలాగే వివిధ పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళని పెట్టి కోర్టులలో కేసు కూడా ఇప్పించిండు. అది కూడా మనకు ఒకటి ఈ మధ్యనే హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. దాని కూడా మన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు తెలుసుకోమని చెప్పారు. కానీ ఈ కోర్టులు చేసే వ్యవహారం కాదు ఇది. పార్టీలు కేంద్రంలో ఎవరున్నారు, అసలు బీసీ సంఘాలు కూడా ఒకటి గమనించాలండి. ఏంటంటే మనకు బాణం ఎక్కడ గురి పెట్టాలి. మనం మామిడి పండు గురి పెడితే మామిడి పండు వస్తుంది, చింతపండు గురి చింతకాయలు వస్తాయి, చింతకాయలు గురి పెడితే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తే రాష్ట్ర ప్రభుత్వం శాసకులు మా రేవంత్ రెడ్డి గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా బీసీ మంత్రులు భాగేష్ గారు అందరూ కాంగ్రెస్ పార్టీ యావత్తు శాసకులు కృషి చేసుకుంటూ రాత్రి భవన్లు కష్టపడి అన్నీ చేసుకుంటూ ఢిల్లీకి తిరుగుతూ అన్నీ చేస్తుంటాం. కానీ చేసేది ఎవరండి, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదు. అప్పుడు పి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చిందంటే దానికి కట్టుబట్టది. సోనియా గాంధీ ఆశీస్సులతో, రాహుల్ గాంధీ ఆశీస్సులతో, ఆ రోజు తమిళనాడు సంబంధించిన జయలలిత గారు 60% రిజర్వేషన్ తీసుకున్నారు. 9 స్టేట్లో చేసింది అది కోర్టుకే నడుస్తుంది. మీరు చేస్తే 9 స్టేట్లో చేసిన తర్వాత ఏమైందని కోర్టు వేరే. మీరు 9 స్టేట్లో చేర్చకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మైలేజ్ వస్తుందో దాన్ని మోకాలని చూస్తున్నారు. ఇది చాలా క్రిమినల్ నేరం. ఇది దీన్ని ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, బరువు బలైన వర్గాల సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా దీన్ని ఖండించాలి. రేపు జరిగే బంద్ను కూడా మార్నింగ్ ఉదయం 5 గంటలకు వెళ్ళే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి బీసీ సంఘాల వాళ్ళు, ప్రతి బరువు బలైన వర్గాల సంఘాల వాళ్ళు కూడా దానికి మద్దతు తెలపాలి. ముఖ్యంగా మనం గ్రహించేది ఏంటంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత పార్లమెంట్లో చట్టం చేయాలి కాబట్టి దానిపైన ఎక్కువ మనం ప్రెజర్ తేవాలి, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి. తెలంగాణ ఉద్యమం ఏమైతే వచ్చిందో అదేవిధంగా కూడా మనం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ చెప్పిందంటూ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కదా ఒకసారి వచ్చింది, తర్వాత అభివృద్ధి చేసినారు, కొంచెం ఆగింది. ఇప్పుడు అదే అవుతుంది. 40% రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారు చెప్పారు, మన రేవంత్ రెడ్డి గారు చేసినారు. కొంచెం అడ్డంకులు వస్తున్నాయి కోర్టులో, కానీ ఇప్పటికైనా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీని గుర్తించాలి. బరువు బలైన వర్గాలకు పైకి తేవాలంటే మాత్రం ఒక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. వీళ్ళు చెప్పాలంటే ఈడబ్ల్యూఎస్ గురించి చెప్తున్నాండి. ఈడబ్ల్యూఎస్లో ముస్లిం మైనారిటీ లేరా, అదొక శాఖ చెప్తున్నారు. ఆయన ఒక్క ఈడబ్ల్యూఎస్లో ఒక్క అగ్రవర్ణాలు కూడా రోడ్డు పైకి ఎక్కలేదు.
వాళ్ళున్న 4%కు 10% రిజర్వ్ తీసుకుంటున్నాండి. దానికి బడుగు పెద్ద దెబ్బ అవుతుంది. దీన్ని ఎవరు గమనించలేరు. కాబట్టి ఈడబ్ల్యూ రిజర్వేషన్కి మేము అడ్డు రాలేదు, బీసీల గౌరవం. దీన్ని కూడా మీరు ఎవరు అడ్డు రావద్దు. అడ్డు వస్తే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. కాబట్టి సామరస్యంగా మనం ముందుకు రావాలి. అన్ని పార్టీలు మద్దతు వాడి దీన్ని మంచి పరంగా మనం పరిగణించాలి. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యత, ఎందుకంటే చేసేది మనం, అన్నం వండి చేసేదంతా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎవరో ఊదుకొని తినేటువంటి పేరు రావాలని చూస్తున్నారు. వాళ్ళు ఊదుకొని తినని చెప్పినది పేరు రావాలని చూస్తున్నారు. అది కాదు, కష్టం ఎవరు చేస్తే వాళ్ళే. ఇలా తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ దేవాలయం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ దేవాలయం వచ్చింది. 1200 మంది బలిదానం చేస్తుంటే చూసో లేక కాంగ్రెస్ పార్టీ అరే మన పిల్లలు చనిపోతుందని చెప్పేసి ఒక రాష్ట్రం అధికారం పోయినా సరే, 2 రాష్ట్రాలు చేస్తే అధికారం పోయినా సరే అని చెప్పేసి ఒక మాట కట్టిపడుతున్నారు. అదేవిధంగా 40% చేసిన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మనం అండం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మేము గట్టిగా ఉన్నాం కాబట్టి ప్రజా సంఘాలు కూడా మీరు పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని మేము కోరుకుంటున్నాం. మొన్న డిస్టిక్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రయత్నం చేసి ఎంఎస్ఆర్ కాకుండా చేసిరని మీ అభిప్రాయం డిస్టిక్ క్లబ్ విషయం ఎంఎస్ఆర్ కాకపోవడం అంటే కొంత జరుగుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో. కాకపోతే ఏంటంటే కొందరు స్వల్ప వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావాలి. కానీ కొన్ని వేలు జరిగినాయి, అవన్నీ కూడా పార్టీ చూసుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీలోనే చేసినా చేయకుండా చేసినా మీ పార్టీనే ఈ కుట్రలు కుదాంతరాలు జరిగినాయి. అట్లానే అంటే మామూలు ఎంఎస్ఆర్ అంటే కాలు పట్టి కూర్చున్నారు పెద్దగా చెప్పలేమండి. అది పార్టీ చూసుకుంటాం. ఎంఎస్ఆర్ అది మనం చెప్పలేమండి, ఎందుకంటే పార్టీ వాళ్ళు చూసుకోవడానికి మనం చెప్పలేదు. రేపు జరగబోయే బంద్కు కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతుతో పాటు మా దళిత్ కాంగ్రెస్ కూడా రేపు మద్దతుకు పూర్తి మద్దతు ఇస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాట ఇచ్చినా మడమ తిప్పకుండా వాగ్దానాలను నెరవేర్చే పార్టీ ఏదైతే ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. దానికి నిదర్శనమే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా వాళ్ళకు ఒక 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మా మహబూబ్ నగర్ బిడ్డ మట్టి బిడ్డ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని బీసీలను సమాజంలో సామాజికంగా ఆర్థికంగా ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిగా వచ్చిన ప్రభుత్వంలోనే బీసీలందరికీ కూడా సుభిక్ష స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతుతో 42% జీవోను శాంక్షన్ చేసింది. ఆ జీవోను కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ ద్వారా పంపిస్తే వారందరూ కూడా చూసుకుంటూనే కూడా వాళ్ళందరూ కూడా మొట్టికాయలు వేయడం జరుగుతుంది. అంటే తెలియకుండా ఈ బీసీల మీద కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేస్తుంది. ఒకవైపు సమర్థనతో పాటు ఒకవైపు వ్యతిరేకతో పాటు చేస్తుంది. సో ఇవన్నీ కూడా గ్రహించి అన్ని బీసీ సంఘాలన్నీ కూడా రేపు జరగబోయే మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. రేపు సంపూర్ణంగా క్షేత్రస్థాయిలో ఈ బంద్ అనేది కూడా ఎక్కడ జరిగినా కానీ కూడా గ్రామ స్థాయి నుంచి బంద్ పిలుపునియాలని చెప్పి మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు కూడా ఆదేశాలను చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసినా కానీ కూడా గతంలో కూడా బీసీలకు కూడా సూచన స్థాయం కల్పించాలన్నప్పుడు ఆ రోజు బీపీ మండలి కూడా నిర్ణయించి ఒక కమిషన్ వేసి బీపీ మండలి చేసింది. సో బీపీ మండలి వేస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా కమిషన్ తిరుగుతుంటే ఈ ప్రక్రియను తప్పుదారి పట్టించాలనే ఒక దురుద్దేశంతో ఒక మోసపూరిత కుట్రతోటి ఆ రోజు బీజేపీ పార్టీ ఒక ఎల్కే అద్వానీ గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒక రథయాత్రను తీసుకొచ్చింది. అంటే డైవర్షన్ పాలసీని ఎప్పుడు చేస్తున్నా కానీ కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గండాపదంగా చేస్తున్న దానికి ఇది ఒక నిదర్శనం. సో ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు గతంలో చెప్పినట్టు సముచిత స్థానం ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో వాళ్ళని సమాజంలో అన్ని విధాలుగా ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రక్రియకు కొన్ని విధాలుగా కొన్ని శక్తులు తెలియకుండా చేస్తున్నాయని మేమేమనుకుంటాలో అన్నీ తెలిసే చేస్తున్నారు. మేము కూడా బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో 42 రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించినాము. మేమందరం కూడా బీసీ సంఘాలు కోరుకున్నట్లు బీసీలు కోరుకున్నట్లు విధంగానే పరిపాలన అందించాలనే ఒక ఉద్దేశంతో మేము చేస్తే కుట్రపూరితంగా ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా మోసపూరితంగా
ఒకవైపు మద్దతు, ఒకవైపు వ్యతిరేకత చేస్తుంది. రేపు జరగబోయే బంద్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు, ఎమర్జెన్సీ తప్ప మిగతా సంస్థలు అన్నింటినీ కూడా బంద్కు పిలిపించే ప్రయత్నం చేస్తున్నాము. వారందరూ కూడా మాకు సహకరిస్తామని చెప్పి నిన్న మా అధ్యక్షుల వారి, రాష్ట్ర అధ్యక్షుల వారిని కలిసిర్రు. అందరినీ కూడా చెప్పడం జరిగింది. సో మేము కూడా జిల్లా అధ్యక్షుల ఆదేశానుసారం జిల్లాలో ఉన్న ప్రతి ఫ్రంటల్ ఆర్గనైజేషన్, జనరల్ కాంగ్రెస్కు మద్దతుగా ఉన్న అన్ని సంఘాలతో పాటు రేపు సంపూర్ణ బంద్ ప్రక్రియలో పాల్గొనబోతున్నామని చెప్పి చెప్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.